ప్రభుత్వం నుండి ఇళ్ల పట్టాలు పొందిన నిరుపేదలకు వెంటనే ఇళ్ల స్థలాలు అప్పగించాలని సిపిఐ పిఠాపురం కార్యదర్శి సాకా రామకృష్ణ అధికారులకు విజ్ఞప్తి చేశారు. తమకు ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల పట్టాలకు స్థలాలు అప్పగించాలంటూ లబ్ధిదారులు పలువురు సిపిఐ ఆధ్వర్యంలో పిఠాపురం పాడా కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. ఇళ్ల స్థలాలు అప్పగించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సాకా రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు పొద్దుయింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇస్తారని 2 సంవత్సరాలు కాలం గడిచినా కూడా ఇంతవరకు కూడా దీని మీద ప్రస్తావన లేకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతూ ఉన్నారు. గారైనా, ఎంఆర్ఓ గారైనా, కమిషనర్ గారైనా ఎవరైనా కూడా ఇదిగో ఇస్తాం అదిగో ఇస్తాం అంటున్నారు, కానీ ఎప్పుడు ఇస్తారన్నది కూడా చెప్పలేని పరిస్థితిలో ఇవాళ బాధితులకి ఇబ్బందికరమైన పరిస్థితిలో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆయాల ఎన్నికల ప్రచారంలో ఊకదప్పుడు ప్రసంగాలు చేశారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తానన్నారు. 2 సంవత్సరాలు పొద్దుయిందే ఎక్కడ మాట్లాడకుండా మీరు మౌనంగా వహిస్తే ఇక ఇళ్ల స్థలాలు ఇస్తారా? మీ కార్యకర్తలకి ఈ వ్యాపారాలు చేసుకోవడానికి అద్దెకి ఇస్తారని బాధ్యతలంతా ఆందోళన చేపడతా ఉన్నారు. కాబట్టి ఎప్పటికైనా ఇళ్ల స్థలాలు ఇప్పించాలని మేము సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. దీని గురించి 15వ తారీఖు నుంచి పాదయాత్ర చేపట్టాం. ఖచ్చితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చేదాకా ఈ బాధ్యతకి అండగా ఉండి పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.